యేసయ్యా సంగమనే నీ తోటలో నీ పనివానిగా ఉంటాను, నీ పరిచర్యనే చేస్తాను. నీ పనివానిగా ఉంటాను, నీ పరిచర్యనే చేస్తాను. యేసయ్యా నీ మాట వింటాను దేవా, నీవు చెప్పినట్లు చేస్తాను ప్రభువా. నీ మాట వింటాను దేవా, నీవు చెప్పినట్లు చేస్తాను ప్రభువా. నా తుది శ్వాస వరకు నీకు నమ్మకముగా నేను నీ కొరకే జీవిస్తాను. నా తుది శ్వాస వరకు నీకు నమ్మకముగా నేను నీ కొరకే జీవిస్తాను. యేసయ్యా సంఘమని నీ తోటలో నీ పనివానిగా ఉంటాను, నీ పరిచర్యనే చేస్తాను. నీ కాడి మోస్తాను దేవా, నీవు చెప్పినట్లు చేస్తాను ప్రభువా. నీ కాడి మోస్తాను దేవా, నీవు చెప్పినట్లు చేస్తాను ప్రభువా. నీ సంగ సహవాస సరిహద్దులలో నీ సాక్షిగా నేను జీవిస్తాను. నీ సంగ సహవాస సరిహద్దులలో నేను నీ సాక్షిగా జీవిస్తాను. యేసయ్యా సంఘమనే నీ తోటలో నీ పనివానిగా ఉంటాను, నీ పరిచర్యనే చేస్తాను. నా చెయ్యి పట్టుకొనుము దేవా, నీ పరిచర్య నేర్పించు ప్రభువా. నా చేయి పట్టుకొనుము దేవా, నీ పరిచర్య నేర్పించుము ప్రభువా. నీ ప్రేమ తోటలో పరిమళ పుష్పముగా నీ కొరకే వికసిస్తాను. నీ ప్రేమ తోటలో పరిమళ పుష్పముగా నీ కొరకే వికసిస్తాను. యేసయ్యా సంగమనే నీ తోటలో నీ పనివానిగా ఉంటాను, నీ పరిచర్యనే చేస్తాను. ప్రభునందు ప్రియమైన సహోదరులకు అందరికీ వందనములు. షాలోమ్. మనమందరం దేవుని పనిలో ఉన్నాం, దేవుని తోటలో పనిచేస్తూ ఉన్నాం. మీరు కూడా దేవుని సంఘములో పాటలు పాడుతూ పరిచర్య చేస్తూ పరిచారం చేస్తూ దేవుని సేవలో ఏదో ఒక రూపకంగా మీరు కూడా దేవుని పనిని చేస్తున్నారు. కాబట్టి దేవుని కార్యము మీ ద్వారా జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి మీరు కొంతమంది ఇండైరెక్ట్గా దేవుని సేవ చేసే వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే దేవుని పని చేయడానికి మీరు వాడబడుతున్నారు. డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, దేవుని పరిచర్యకు సహకారులుగా ఉన్నారు. కాబట్టి కొంతమంది సంఘములో భుజములో బాధ్యతలను, సంఘ బాధ్యతలను వేసుకొని పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది సువార్త సేవలో, మీటింగ్స్లో కష్టపడుతూ ఉన్నారు. రకరకాలుగా మీరు, మీ పిల్లలు, యవ్వనస్తులు అనేక మంది దేవుని పని చేస్తూ ఉన్నారు. ఆ సంఘం అనే తోటలో మీరు మరి దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నారు. మీ ద్వారా దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడు. దేవుని పని జరుగుతూ ఉంది. చాలా సంతోషం. మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని ఇంకా సేవలో వాడుకోవాలని
అత్యున్నతముగా వాడుకోవాలని, మీరు ఏ పని చేసినప్పటికీ, వ్యాపారం చేసినప్పటికీ, వ్యవసాయం చేసినప్పటికీ, ఏదో ఒక సందర్భంలో దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రూపంగా దేవుడు మీ ద్వారా మహిమ పొందునుగాక. అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, మన వ్యక్తిగత జీవితమే ఒక సువార్త. దేవుని వాక్యానుసారంగా జీవించుచున్న మన దినచర్య, మన జీవితం ద్వారా అనేకులు మనం ఎక్కడ నిలబడ్డా, డ్యూటీలో నిలబడ్డా, స్కూల్లో నిలబడ్డా, వ్యవసాయంలో ఉన్న ఎక్కడున్నా సరే మనలను చూచి మన దేవుని వారు గుర్తుపట్టి అనేకులకు దేవుని నమ్మడానికి మన జీవితం అనేది ఒక ఉదాహరణగా ఉండాలి. మన ద్వారా మనం ఎక్కడున్నా సరే అనేకులు ప్రభావితం అవ్వాలి. వారు దేవుని నమ్ముకోవాలి, తెలుసుకోవాలి. దేవునిని గూర్చిన స్తుతి, దేవుని గూర్చిన కీర్తన, సాక్ష్యము ఎప్పుడు మన నోట ఉండాలి. ఎప్పుడు దేవుడు చేసిన మేలులు, ఏ స్థితిలో దేవుడు మనల్ని రక్షించి ఉన్నాడో, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని పట్టుకొని ఉన్నాడో ఇతరులకు షేర్ చేసే వాళ్ళముగా, ఇతరులకు మనం చెప్పి వారిని దేవునిలోనికి నడిపించే వాళ్ళముగా మనం ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుని కొరకు మనం పనిచేయాలి. మన మాటల ద్వారా మాత్రమే కాదు, మన క్రియల ద్వారా దేవునిని మనము ప్రతిబింబించాలి. మన వ్యక్తిత్వము, మన గుణలక్షణాలు, యేసుక్రీస్తును మనలో వారికి కనపరచాలి. అట్టి రీతిగా ఆరోగ్యంగా, సౌభాగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, ఉజ్జీవముగా, ఉత్తేజముగా మనము ముందుకు కొనసాగాలి. ఈ లోకంలో మరి మనం పరుగులెత్తుతూ, మరి ఈ లోకం అనేది మరి బిజీ లైఫ్ కాబట్టి ఎవరి పనుల్లో, ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉంటాం. ఎవరు ఎక్కడ ఉన్నా సరే మనం దేవునితో మనం వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవుని గూర్చిన చింతనతో బ్రతకాలి. దేవునిలో ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అట్టి రీతిగా దేవుడు మనలను స్థిరపరచునుగాక. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించునుగాక. మీరు ఎక్కడ ఉన్నా మీరు తలగా ఉందురుగాక. మీ కార్యములన్నీ దేవుడు సఫలం చేయునుగాక. డ్యూటీలో, చదువులో, పనుల్లో, అన్ని విషయాల్లో తేలికైన కాడిగా, సులువుగా అన్నీ చేసుకోవడానికి దేవుడు తన అపారమైన కృపను మీకు దయచేయునుగాక. తన శక్తిని మీకు దయచేయునుగాక. మీ ప్రయాణములలో, మీరు వెళ్ళు త్రోవలలో దేవుడు కాపుదలగా ఉండి తన దూతలను మీకు కావలిగా ఉంచి మీ చుట్టూ అగ్నికంచె పెట్టి మిమ్మల్ని కాపాడునుగాక, సహాయం చేయునుగాక. మీరు నమ్మిన దేవుడు గొప్పవాడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేయువాడు. ఆయన వంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు. యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని గూర్చిన మంట, దేవుని పని, దేవునికి చేసే సేవ, దేవుని కొరకు మీరు చేసే ఏ వర్క్ అయినా ఆపకండి, ముందుకు కొనసాగండి. ఒకవేళ ఇప్పటివరకు మీరు దేవుని కొరకు ఏమీ చేయకుండా ఉంటే ఏదైనా చెయ్యండి. మీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యకు, మీ కొరకు భూలోకానికి వచ్చిన యేసయ్యకు ఏదో ఒక రూపకంగా దేవుని పరిచర్య మనం చేయాలి. డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ఏదో ఒకటి దేవుని మరి పని మనం చేసేవారముగా ఉండాలి. పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, సాక్ష్యం చెప్పాలి. దేవుడు మరి అపోస్తుల కార్యంలో ఉంటుంది, మీరు నాకు భూదిగంతముల వరకు సాక్షులయ్యుందురు. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యము ఇతరులకు చెప్తూ ఉండండి. ఆ సాక్ష్యంలో దేవుని మహిమపరచండి. అనేకులను మీ ద్వారా బలపరచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మీరు మామూలు వ్యక్తులు కాదు, మీ ద్వారా ఇతరులు రక్షణలోనికి వస్తారు. మీరు మామూలు వ్యక్తులు కాదు, దేవుడు మీ ద్వారా ఇతరుల కన్నీళ్లు తుడుస్తాడు. సేవకులే కాదు, మీ ద్వారా కూడా ఇతరుల జీవితాలని కడతారు. మీరు చాలా జ్ఞానము కలిగిన వారు, వివేచన కలిగిన వారు. ఇతరులను బలపరచండి, యవ్వనస్తులకు ఎంకరేజ్ చేయండి, బుద్ధి చెప్పండి, చిన్నపిల్లలకు జ్ఞానము నేర్పించండి, యవ్వనస్తులకు జ్ఞానము నేర్పించండి. పెద్దవారు మీరు మరి అనేకులకు మరి సమాజానికి మంచిని నేర్పించేవారుగా, ఇతరుల కొరకు ప్రార్థించేవారిగా మనం ఉండాలి. దేశ రక్షణ కొరకు బాగా ప్రార్థన చేయాలి. మన దేశము రక్షణ పొందాలని బాగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే మనకు కార్యము చేసే దేవుడై ఉన్నాడు. సంఘము ప్రార్థించగా మరి సంకెళ్ళు
తెగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన చేయడం ద్వారా అనేకులు రక్షణ పొందుతారు. ప్రార్థన చేసే పరిచర్య అనేకులు చేయాలి. ఇంట్లో స్త్రీలు కూడా ప్రార్థన పరిచర్య అనేది బాగా చేయాలి. కొంత సమయం కేటాయించుకొని ఈ అంత్య దినాల్లో ఇతరులు రక్షణ పొందాలని మనం బాగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని శక్తిని పొందుకోవాలి. డ్యూటీ చేసేవాళ్ళు డ్యూటీ చేయాలి. ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని ప్రార్థనలో ఉండాలి. ఆ కుటుంబం గురించి, ఆ సంఘాల గురించి బాగా ప్రార్థన చేయండి. సేవకుల గురించి బాగా ప్రార్థన చేయండి. కాబట్టి అన్ని పరిస్థితులు అనుకూలమై సేవ బాగా జరగాలని ప్రార్థన చేయండి. మీ ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. కాబట్టి ఎప్పుడు మనం ఇతరులకు మన ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం. మన అవసరతలు, మన జీవితం ఇతరులకు చెప్పి, మన కష్టం చెప్పి ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం పసిబాలురం కాదు, ఆత్మీయంగా ఎంతో ఎదిగి ఉన్నాం. బాలుడై ఉన్నప్పుడు అటు రీతిగా ఉంటుంది. ఇప్పుడు ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థన మంట కలిగిన వారుగా ఉండాలి. ప్రార్థనలో ఎదిగేవారిగా ఉండాలి. ఎప్పుడు ఒకే రీతిగా ఉండకూడదు. ఎదుగుదల అనేది ఉండాలి. కాబట్టి అటు రీతిగా దేవుడు మనలను ఆశీర్వదించునుగాక, ముందుకు నడిపించునుగాక. దేవుని వాక్యం కూడా నేర్చుకొని చదివి ఆ వాక్య ప్రకారం జీవించి ఇతరులకు చెప్తే ఇంకా మంచిది. వాక్యాన్ని షేర్ చేయాలి. వాక్యాన్ని కూడా మీరు షేర్ చేయాలి. మీరు బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులు, మీరు పరిశుద్ధాత్మతో తాకబడిన వ్యక్తులు, జ్ఞానము వివేచన కలిగిన వ్యక్తులు ఎక్కడుంటే అక్కడ ఈ అంత్య దినాల్లో సువార్త అనేది జరగాలి. సేవకుల ద్వారా మాత్రమే కాదు, మీ డ్యూటీ చేసుకుంటూ ఎక్కడంటే అక్కడ సువార్త, ఎక్కడంటే అక్కడే నిజ దేవుడి గురించి మనం చెప్తూ ఉండాలి. చెప్పే సందర్భంలో చాలా జాగ్రత్తగా, ఇతరులను విమర్శించకుండా, ఇతరులను కించపరచకుండా, ఇతరులను తృణీకరించకుండా, ఓర్పుతో, నేర్పుతో, సహనంతో చెప్పాలి. మన జీవితాలు ధన్యమవ్వాలి. క్రీస్తు మనలో ఉదయించునుగాక, క్రీస్తు మనలో ప్రకాశించునుగాక, క్రీస్తు నీలో ప్రజ్వలించునుగాక. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్.